హాయ్ ఫ్రెండ్స్, ఉయ్యూరు వీరమ్మ తల్లి గుడికి వెళ్ళడం అయితే జరిగిందని చెప్పా కదా. అసలు ఉయ్యూరు వీరమ్మ తల్లి గుడికి ఎందుకు వెళ్ళానంటే, మా చిన్నమ్మమ్మ వాళ్ళ మనవడు అన్నప్రసన్న అన్నారు. దాని మూలన ఉయ్యూరు వీరమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళు హైదరాబాద్ నుండి అయితే రావడం జరిగింది వాళ్ళ మనవడికి అన్నప్రసన్న ముట్టించడానికి. భక్తులు వేరే వేరే ప్రాంతాల నుంచి వేరే వేరే ప్రదేశాల నుంచి రావడం అయితే జరుగుతుందన్నమాట. తరచూ అమ్మవారు చాలా సత్యం గల అమ్మవారు కాబట్టి వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు వస్తారనమాట. సత్యంగల అమ్మవారిని మీ అందరికీ చూపిద్దామంటూ వీడియో తీసానమాట. అండ్ ఫ్రెండ్స్, ఈ గేట్ వరకు భక్తుల్ని రానిస్తారు. మనం గుడి వారసులే కాబట్టి మనల్ని అయితే లోపలికి రానిచ్చారు. అమ్మవారిని దర్శించుకుందామని లోపలికి వెళ్ళానమాట. వెళ్ళి దర్శించుకున్నాను. మీ అందరికీ మొత్తం చూపిద్దాం గుడి మొత్తం అని చూపిస్తున్నాను అనమాట. మళ్ళీ మీ అందరూ మేలు కోసం అమ్మవారిని మళ్ళీ ఒకసారి చూపించడం జరుగుతుంది. ఉయ్యూరు వీరమ్మ తల్లి చింతయ్య తండ్రి భర్త. అమ్మవారు గుడికి గొర్రెపోతులు, మేకలు, కోళ్ళు అయితే తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడే పెళ్లి చేసుకున్న జంట కూడా వచ్చారనమాట. తరచూ జరుగుతూ ఉంటుంది పెళ్ళైన జంట కూడా రావటం. ఇప్పుడు మీ అందరికీ కృష్ణుడి మందిరం అయితే చూపిస్తుంది. ఇది కృష్ణుడి మందిరం అండి. వారు ఉయ్యాల దగ్గరికి అయితే వెళ్దాం. చిన్నపిల్లల్ని ఉయ్యాల్లో వేసుకోవడం కూడా జరుగుతుందన్నమాట. తరచూ జరుగుతూనే ఉంటుంది. చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఉయ్యాల్లో వేసి ఊపడం, ఉయ్యాల ఫంక్షన్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది తరచూ. లో జనాలు చూసారుగా కొద్దిగా రద్దీగానే ఉంది, ఎందుకంటే ఆదివారం కాబట్టి. ఇప్పుడు మీ అందరికీ అమ్మవారి పాదాలు అయితే చూపించడం జరుగుతుంది. మన అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్తాం చూడండి. అక్కడ కనిపించేవే మన అమ్మవారి పాదాలండి. ఈ పాదాల దగ్గరికి వచ్చి అందరూ అమ్మవారి దగ్గర నమస్కారం చేసుకోవడం జరుగుతుంది. కోరికలు ఏమైనా ఉంటే కోరుకుని వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇక బయటకు వెళ్ళి బయట చూపిస్తారండి. అమ్మవారు వచ్చిన వారి ప్రతి ఒక్కరిని మంచి దీవెనలతో దీవిస్తుందనమాట. భక్తులు మళ్ళీ మళ్ళీ రావటం అయితే జరుగుతుందనమాట. వచ్చే భక్తులు కోడులు మరియు పొంగళ్ళతో అమ్మవారి దగ్గరికి అయితే రావడం జరుగుతుంది చూడండి. ఆ బయట పొంగళ్ళు వండడం అయితే జరుగుతుందనమాట. అది ఆ పొంగల్ వండడం ప్లేస్. అటు ఎడం పక్కన కొబ్బరికాయలు కట్టడం అయితే జరుగుతుందనమాట. మనకు అన్ని గుడి దగ్గరే దొరుకుతాయి అన్నమాట. ప్రతి ఒక్క భక్తులు ఖచ్చితంగా చూడాల్సిన గుడి అయితే ఇదండి, ఉయ్యూరు వీరమ్మ తల్లి గుడి. మీలో ఎంతమంది విజిట్ చేశారు, మీలో ఎంతమందికి ఈ గుడి గురించి తెలుసో కామెంట్ చేయండి. మీరు మీ కుటుంబ సభ్యులతో అమ్మవారి దగ్గరికి వచ్చి మనసారా మీ కోరికలు కోరుకుని అమ్మవారిని దర్శించుకుంటే మీ కోరికల్ని చక్కగా తీరుస్తుందండి అమ్మవారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.